ఓకే 60 అబౌవ్ 70 వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు చెప్తారు ఒక హిందీ సాంగ్స్ పాడతారు, హే చిక్దానా హే చిక్దానా అనే పాట రాజ్ కపూర్ అంటారు వీళ్ళు. ఓకే, అంటే మూవీస్ కూడా ఫాలో ఇండియన్స్ అవుతారు. కనపడగానే మనమంతా ఫ్రెండ్స్, మనమంతా ఒకటి అంటారు. ఓకే, వీళ్ళ రాజ్యాంగంలో కూడా మన ఇండియన్స్ గురించి ఏదో రాసిందని చెప్తారు. అంటే మనకు అంత క్లియర్ గా తెలియదు కానీ, అంత బెస్ట్ చదువుకోలేదు కానీ వీళ్ళు చెప్పడం అయితే, వీళ్ళకి స్వతంత్రం రాకముందు ప్రపంచ దేశాలన్నీ వీళ్ళని చంపేస్తుంటే ఒక భారతదేశం మాత్రమే వీళ్ళని హక్కును చేర్చుకుని వీళ్ళ సాంప్రదాయాలకు అడ్డు రాకుండా కాపాడిన దేశం అని చెప్పి వీళ్ళ రెండో పుట్టినరోజు రాసుకుంటారంట. ఇజ్రాయెల్లో పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒక క్షణంలో ఇజ్రాయెల్లో ఇండియా చూసి రావాలని కోరుకుంటారు. ఓకే ఓకే, కొత్త విషయం ఒక రకంగా మీరు చెప్తున్నారు. చాలా రెస్పెక్ట్ ఇస్తారండి ఇండియన్స్ అనగానే, చాలా గౌరవిస్తారు. మాకైతే నేను 10 సంవత్సరాల నుంచి ఉంటున్నా, 1 year ఇంటికి వస్తా గానీ నా సొంత ఊర్లో ఉన్నట్టే ఉంటది. వీళ్ళంతా లిఫ్ట్ చేయడం గానీ, వీళ్ళంతా పలకరించడం గానీ, నాకు ఎప్పుడు నేను ఒక దేశంలో పనిచేస్తున్నానన్న ఫీలింగ్ రాదు. ఏదో ఒక పక్క స్టేట్కి వెళ్ళి లేకపోతే ఒక పక్క దగ్గరికి వెళ్ళి పని చేస్తున్న దగ్గరలోనే ఉన్న ఫీల్తో ఉంటారు మీరు. నాకైతే సొంత ఊర్లో ఉన్నట్టు అనిపిస్తుంది అండి. నాకు అట్లా నేను ఎక్కడో వేరే దేశంలో ఉన్నాను అన్నట్టు ఫీల్ ఉండదు. ఎందుకంటే ఈ సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను కదా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, పలకరిస్తారు, ఎట్లా ఉన్నావు ఏంటి అని అడుగుతారు, భయపడుతున్నావు అంటారు. అదేం కాదు, బాగానే ఉన్నాను. ఇప్పుడు యుద్ధ సమయంలో ఏమైనా మాట్లాడారా? అంటే అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ మీకేం పర్వాలేదు అని భరోసా చెప్పడం, మీకు ఉన్నటువంటి కొలీగ్స్ 10 ఏళ్ల పాటు ఉన్నారు కాబట్టి, సో ఇట్లాంటి సందర్భాలు ఏమైనా ఎదుర్కొన్నారు? ఇప్పుడు ఫోన్ చేసి పర్వాలేదు వాళ్ళు అడుగుతారు, ఏంటి నీకు పర్వాలేదు కదా, ఓకేనా అని అడుగుతారు. ఓకే, అంటే ఈ 11 రోజులు ఏమైనా అట్లాంటి సందర్భాలు ఎదుర్కొన్నారా? 11 రోజులు ఎవరైనా అక్కడ మీరు ఉన్నటువంటి మీకు తెలిసిన వాళ్ళే పని చేస్తానో ఫ్యామిలీ కానీ అందరు ఫోన్ చేసి అడగడం, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇక్కడ అంతా చాలా మంది రష్యన్స్ ఉంటారు, ఇథియోపియన్స్ ఉంటారు, ఎథియోపియా పీపుల్ ఉంటారు, వాళ్ళంతా ఫ్రెండ్స్ గా ఉంటారు నాకు. ఓకే ఓకే, వాళ్ళంతా గ్యాదర్ అవుతాము, అలా రాగానే షెల్టర్ లోకి వెళ్ళిపోతాము. ఎట్లా భయపడుతున్నావు అంటారు, ఎట్లా ఏం కాదు, ఇక్కడ కామన్ అండి. ఇంకా అసలు మీకు చిన్న పిల్లలకు కూడా ఏమనిపించదు. ఓకే ఓకే, భయం అనేది ఉండదు ఇక్కడ, లైఫ్ చాలా సేఫ్టీ. కిరణ్ గారు థ్యాంక్ యూ. అంటే చాలా గవర్నమెంట్ ఇచ్చిన హెచ్చరికల గురించి పాటించి ఏదో వీడియో తీసుకున్నాం కదా, ఫోటోలు తీసుకున్నాం కదా అని బయటకు వెళ్తే అని ఇబ్బంది పడొచ్చు, కానీ బట్ సేఫ్టీకి కానీ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదంట. అస్సలు లేదండి, 1% కూడా లేదు. మీకు అపార్ట్మెంట్ కూలిపోయినా ఎప్పుడైతే షెల్టర్ బాంబు రూమ్ ఉంటుందో అది మాత్రం ఆ స్ట్రక్చర్ అలా ఉండిపోతుంది, దానికి ఏం కాదు. ఏమైనా చిన్న డ్యామేజ్ అవ్వచ్చు, మేబీ ఒక 10%. లైఫ్ కి అయితే ప్రాబ్లం ఉండదు. ఓకే ఓకే, సో ఎస్ కిరణ్ గారు, ఫైనల్గా అంటే ఒకటి మీరు మాకు అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని పరిచయం చేస్తారు. థ్యాంక్ యూ స్పెషల్గా మీకు. సో ఇక్కడ నుంచి అంటే మాకు తెలిసిన వ్యక్తితో ఎలా ఉన్నారు ఏంటి, మీరు ఇచ్చే సందేశం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగున్నారని మేము భావిస్తున్నాం. అండ్ ఆ యుద్ధం ఆగిపోవడం కూడా ఒక రకంగా మంచి సందర్భం అని చెప్పుకోవచ్చు. ఫైనల్గా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్న వారికి లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారికి ఏం చెప్తారు? ఫైనల్గా ఎలా ఉంది పరిస్థితులు, అంతా బాగానే ఉంది అన్నటువంటి భరోసా మీ ద్వారా ఇస్తారా? తప్పనిసరిగా అండి. ఇప్పుడే మా ఫ్రెండ్ బెంగళూరు అతను ఇలా క్రాస్ చేసుకున్నాడు మిమ్మల్ని చూసి, లైవ్ చూస్తూ. చాలా మంది మార్కెట్ లకి రైతు బజార్ అని షూక్ అంటారు, వెజిటేబుల్ మార్కెట్ ఉంది, అక్కడికి వెళ్ళాం. మార్నింగ్ అంత జనాలు తిరుగుతూనే ఉన్నారు. ఏమీ భయపడవలసిన పని లేదండి. ఒక్కటే అలారం వచ్చినప్పుడు షెల్టర్ లోకి వెళ్ళటమే అంతే, ఇంకంతకంటే ఏమీ. ఇక్కడ బయట ఇండియాలో న్యూస్ చూసి భయపడి ఇక్కడ మీరు చూస్తున్నారు లైవ్ లో ఉన్నంత కాలం ఎవరైనా ఆగింది అసలు ట్రాఫిక్ గానీ ఏదైనా? అవును, రోజు ఇట్లానే ఉంటది. ఇంకో చోట నా వెనకాల ఒక వెళ్తురు అమ్మాయి. సో ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు మనకి. 100% ఎవరు భయపడవలసిన పని లేదు. ఇజ్రాయెల్ లో ఉన్న ఎవరైనా సరే ప్రస్తుతానికి ఏమీ ప్రాబ్లం ఉండదు. ఓకే, వార్ ఆగిపోవడం ఉండదు. రైట్ రైట్, ఒక రకంగా సేఫ్ గా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు, చాలా సేఫ్ అండి. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు, అండ్ ఆల్ ది బెస్ట్. వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, అండ్ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఏఎన్ఎన్ ఛానల్ తరఫు నుంచి. అండ్ రాజు గారు, ఫైనల్గా అంటే ఒక రకంగా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మేము న్యూస్లో ఉన్నటువంటి సందర్భాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆందోళన, మీతో మాట్లాడుతూ ఫ్రెండ్లీగా అంతా ఓకే, చాలా 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 ప్రశాంతంగా ఉందన్నటువంటి సమాచారం అందిస్తున్నారు. థ్యాంక్ యూ. రాజు గారు, మీరు ఏం చెప్తారు ఫైనల్గా? మరి కానీ లేకపోతే అక్కడ 10 రోజులు కూడా రాత్రులు ఆకాశంలో ఫైర్ వర్క్స్ చూస్తున్నాం, పగలంతా కూడా టూరిజం పెరుగుతూనే ఉందండి. ఓకే, అంటే యుద్ధం పని యుద్ధమే, ఇటువైపు జరగాల్సిన టూరిస్టులు లేకపోతే ఈ హడావిడి అంతా కొనసాగుతుంది. రెండు దేనిపైన దాన్ని అంటారు?
అది దేనిపై దాందే. ఎవరు భయపడరు. ఏదో సైరన్ మోగినప్పుడు వాళ్ళు ప్రజలకి ఏ నష్టం జరగకూడదని వాళ్ళు అలర్ట్ ఇచ్చినప్పుడు ఆ 15 నిమిషాలు బంకర్లాగా వెళ్తాం, మళ్ళా ఎవరికి వారి పని చేసుకోవటం. ఓకే ఓకే. అంతే. మేము ఉన్నటువంటి ఆ 10 రోజులు కూడా ఎక్కడ మేము మా టూర్ ఆగలేదు, ఎక్కడ భోజనానికి ఇబ్బంది పడలేదు, ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు మాకు లేవు. చక్కగా ప్రశాంతంగా ఉన్నా, హ్యాపీగా